టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ బోణి చేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించడానికి తోడు మిడిల్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ చెలరేగడంతో 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసిన కివీస్ ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుగా ఓడించింది. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్పై 180+ టార్గెట్ను ఛేదించిన మొట్టమొదటి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ముందు వరకు టీ20లో ఓటో బ్యాటింగ్ చేసినప్పుడు 180+ స్కోర్ను ఆఫ్ఘన్ జట్టు 25 సందర్భాల్లో సాధించింది. ఆ 25 సందర్భాల్లో కూడా స్కోర్ను డిఫెండ్ చేసుకుని అన్నిసార్లు విజయం సాధించింది. కానీ మొట్టమొదటిసారిగా 180+ స్కోర్ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కాపాడుకోలేకపోయింది. అలాగే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ఛేదించిన అత్యధిక లక్ష్యం కూడా ఇదే కావడం గమనార్హం. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మోటా పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ను 27 పరుగులకు, ఇబ్రహీం జార్దన్ను 10 పరుగులకే ఒకే ఓవర్లో అంటే 6వ ఓవర్లో లోకీ ఫెర్గ్యూసన్ పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ను వన్డౌన్ బ్యాటర్ గుల్బద్దీన్ నబీ అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 51 బంతుల్లో 79 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్లో జాకబ్ డఫీ విడదీశాడు. 2 ఫోర్లతో 24 బంతుల్లో 29 పరుగులు చేసిన అటల్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత రాసోలీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన నబీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ కూడా 150 పరుగులు దాటించాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న నబీ 180 స్ట్రైక్ రేట్తో 3 ఫోర్లు 4 సిక్స్లతో 63 పరుగులతో చెలరేగాడు. రచిన్ రవీంద్ర వేసిన 18 ఓవర్లో సీఫర్ట్కు క్యాచ్ చవిటాడు. 1 4 1 సిక్స్తో 13 బంతుల్లో 20 పరుగులు చేసిన రసోలీ 19వ ఓవర్లో 2 సిక్స్లతో 7 బంతుల్లో 14 పరుగులు చేసిన ఒమర్జే చివరి ఓవర్లో రన్అట్ అయ్యారు. అయితే డెత్ ఓవర్లో వీరిద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ను 180 దాటించారు. న్యూజిలాండ్ బౌలర్లో ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర తలా వికెట్ తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే 2వ ఓవర్లోనే షాక్ ఇచ్చాడు ముజీబ్. ఒకే ఓవర్లో 1 పరుగు చేసిన అలెన్ రచిన్ రవీందర్ని క్లీన్ బౌట్ చేశాడు. రచిన్ రవీందర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో కివీస్ను టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. ఇద్దరు కూడా చెలరేగి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 46 బంతుల్లో 74 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ విడదీశాడు. 168 స్ట్రైక్ రేట్తో 7 ఫోర్లు 1 సిక్స్తో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ను క్లీన్ బౌట్ చేశాడు. దీంతో 9.2 ఓవర్లలో 84 పరుగుల వద్ద న్యూజిలాండ్ 3వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మార్క్ చాప్మన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన సీఫర్ట్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో సీఫర్ట్కి ఇది 14వ హాఫ్ సెంచరీ. నబీ వేసిన 13 ఓవర్లో రెచ్చిపోయిన సీఫర్ట్ వరుసగా 2 సిక్స్లు 4 బాదాడు. దీంతో న్యూజిలాండ్ రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గిపోయింది. కానీ అదే ఓవర్లో అజ్మతుల్లాకు క్యాచ్ ఇచ్చి సీఫర్ట్ అవుట్ అయ్యాడు. 154 స్ట్రైక్ రేట్తో 7 ఫోర్లు 3 సిక్స్లతో 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు సీఫర్ట్. కాగా సీఫర్ట్, చాప్మన్ కలిసి 4వ వికెట్కు 21 బంతుల్లో 36 పరుగులు జోడించారు. అనంతరం చాప్మన్, మిచెల్ కలిసి కివీస్ స్కోర్ను 15 ఓవర్లలోనే 150 దాటించారు. ఇద్దరు దాటి ఆడడంతో కివీస్ సాధించాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గిపోయింది. అయితే 164 స్ట్రైక్ రేట్తో 2 ఫోర్లు 1 సిక్స్తో 17 బంతుల్లో 28 పరుగులు చేసిన చాప్మన్ ఒమర్జే బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ చవిటాడు. దీంతో 155 పరుగులకు న్యూజిలాండ్ సగం వికెట్లు కోల్పోయింది. కానీ అప్పటికే కివీస్ సాధించాల్సిన పరుగులు రన్నేబాల్కు వచ్చేసింది. డెత్ ఓవర్లో డారెల్ మిచెల్ షార్ట్నర్ మెరుపులు మెరిపించారు. దీంతో మరో 2.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 178 స్ట్రైక్ రేట్తో 6 సిక్స్ 4తో 14 బంతుల్లో 25 పరుగులు చేసిన మిచెల్ 212 స్ట్రైక్ రేట్తో 2 ఫోర్లు 6 8 బంతుల్లోనే 17 పరుగులు చేసిన కెప్టెన్ షార్ట్నర్ నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘన్ బౌలర్లో ముజీబ్ 2 వికెట్ తీయగా ఓమర్జే, రషీద్ ఖాన్, నబీ తలా వికెట్ తీశారు. సీఫర్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.